ల్యాండ్ ఆఫ్ వ్యాలీస్ అండ్ లేక్స్, స్కాట్లాండ్. స్కాట్లాండ్లో 31,000 లేక్స్, వ్యాలీస్కి కౌంటే లేదు. ఇవన్నీ వన్ డేలో కవర్ చేయలేం కాబట్టి కొన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో మనం సన్లైట్ ఉన్నంత వరకు మన బండి వెళ్ళగలిగినంత దూరం ట్రావెల్ చేద్దాం. ఇట్స్ నాట్ రిస్కీ బట్ ఇట్స్ టైమ్ టేకింగ్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ ద సేమ్ రీజన్ మనం కార్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించాం, మంచి కండిషన్లో కూడా ఉంది. లెట్స్ గో. అసలు జనాలు ఎందుకు ట్రావెల్ చేస్తారు? పిచ్చి కాకపోతే. ట్రావెలింగ్ని నేను ఒక ఫిలాసఫీలో చూస్తాను. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళడానికి రోడ్లు లేవని తెలిసిన కొండలెక్కి అప్పుడే పైకి వస్తున్న సూర్యుడిని చూసి నవ్వుతుంటే వీళ్ళకి ఏమైనా పిచ్చా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తుంటే పిచ్చోళ్ళు అవ్వడం ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది ఇది చూడడానికి. ఇది మనం నదుల్లో కాయిన్స్ ఎట్లా వేస్తాం, వీళ్ళు ఇక్కడ చెట్లలో గుచ్చుతున్నారు. ఇక్కడ ఎవరు తీయకుండా ఉంచుతున్నారు, చూసారా? మళ్ళీ నేను బయటికి వెళ్ళినప్పుడల్లా గమనించింది ఏంటంటే చాలామంది దీన్ని ఒక రిచువల్లా ట్రీట్ చేస్తారు. దే రెస్పెక్ట్ ద రైడ్, దే రెస్పెక్ట్ ద రోడ్. ప్రతి సంవత్సరం లేదా 2-3 ఏళ్ళకి మళ్ళీ రిటర్న్ అవుతారు. ఇంతకుముందు చెప్పినట్లే నేను స్కాట్లాండ్కి రావడం రెండోసారి. కానీ ముందు ఉన్నప్పటి ఫీలింగ్ ఇప్పుడు లేదు. బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఇదొక డిఫరెంట్ ఫీలింగ్. దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్. ఇన్నిసార్లు తిరిగి నువ్వు నేర్చుకుంది ఏంటని నన్ను అడిగితే ఒక ప్లేస్కి లైఫ్లో మినిమం 2 సార్లు వెళ్ళాలి, లేదంటే అనవసరం. సో ఆ ఫస్ట్ ట్రిప్ ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఇంకా రిస్క్ విషయానికి వస్తే ఎందులో లేదు రిస్క్. బయట రెస్టారెంట్లో బిర్యానీ తింటుంటే ఫుడ్ పాయిజన్ అయిపోతే, నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడిపోతే ఎక్కువైంది కదా. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, కరెక్ట్ టైం ఎలొకేట్ చేస్తే, రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేస్తే ట్రావెలింగ్ ఈజ్ మచ్ రిలాక్సింగ్ దాన్ ట్రావెలింగ్ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్. ఫైనల్గా ఎందులో లేదు రిస్క్. ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎవరో చెప్పిన విని ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవడంలో కూడా లేదు రిస్క్. ఇట్స్ ఆల్సో ఫ్రీ. కొంతమంది అనుకోవచ్చు ఖాళీ టైం, డబ్బులు ఉన్నాయి అంతే అని. అసలు ఎందుకు ట్రావెల్ చేస్తారు వీళ్ళంతా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎవరైనా మనల్ని మీరు ఎవరు అని అడిగినప్పుడు మీ పేరు, మీరు చేసే జాబ్, ఈ రెండిటితో కాకుండా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేశారా? మేనేజర్ కాల్, టీమ్ లీడ్ ప్రెషర్, ప్రాజెక్ట్ డెడ్లైన్, ఇవేమి మనల్ని డిఫైన్ చేయవు. మరేంటి? అలా ఒక రెస్పాన్సిబుల్తో ట్రావెల్ చేయడం ఆర్ట్. రెస్పాన్సిబిలిటీ అంటే గుర్తొచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోమా. ట్రావెలింగ్ ఈజ్ మెనీ థింగ్స్ టు మెనీ పీపుల్. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి అదొక ఫ్రెండ్స్ ట్రిప్, కొంతమందికి బ్యాచిలర్స్ ట్రిప్, ఇంకొంతమందికి ప్రూవింగ్ టు దెమ్సెల్వ్స్ దట్ దే కెన్ డూ సంథింగ్. ట్రావెలింగ్ అంటే కొన్ని సీనరీస్, కొన్ని లేక్స్, రోడ్స్, కొండలు అండ్
ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. మనం మనలా బ్రతికి చాలా రోజులైంది మామ. లెట్స్ ట్రై టు ఫైండ్ అవర్ సెల్స్. దిస్ ఈస్ వేణు సైనింగ్ ఆఫ్. బాయ్.